హలో. సో ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా మేమందరం బాగున్నాము. వ్లాగ్స్ పెట్టలేదు కదా, 2 days కొంచెం లేట్ అయిపోయింది. ప్లీజ్ ఏమనుకోకండి. ఏమంటే కొంచెం కాదు, చాలా బిజీ అయిపోయాను. రాను రాను ఎందుకు ఏంటి అనేది అన్నీ చూపిస్తాను. ప్రజెంట్ అయితే నేను ఇంట్లో పెయింటింగ్స్ జరుగుతున్నాయి. సో అది లాస్ట్ వ్లాగ్లో షేర్ చేస్తున్నాను కదా, సో అది కొంచెం ఇట్లా కంటిన్యూ చేస్తున్నాను. సో చూస్తున్నారు కదా, అంత ఎంటీ హౌస్ అయిపోయింది. సో ఇప్పుడు ఏమంటే వాళ్ళు పెయింటర్స్ పెయింటింగ్ అలా అది అంతా మిక్స్ చేసుకుంటున్నారు. సో ఇంకొంతసేపట్లో పెయింటింగ్ స్టార్ట్ చేసేస్తారు. సో పెయింటింగ్ చేసే ముందు హౌస్ ఎలా ఉంది అనేది జస్ట్ అలా చూపించేసాను మీకు. సో చూస్తున్నారా మా పరిస్థితి ఎలా ఉందో. అంటే ఇంట్లో పెయింటింగ్స్ అంటే ఎవరింట్లో అయినా అలాగే ఉంటుంది. ఇంకా ఇక్కడేమంటే చేయక పెయింటింగ్ చేస్తున్నారు కదా, అమ్మా ఒక పని ఎంత పని అంటే అంత ఉంది. ఏది స్టార్ట్ చేయాలి, ఏది ఫస్ట్ స్టార్ట్ చేయాలి అనేదే అర్థం కావట్లేదు. ఇంకా ఈ పిల్లలు ఎంత బ్యూటిఫుల్గా గీసి పెట్టారు కదా, అదంతా పాపం రబ్ చేస్తున్నారు. అదొక రబ్ చేయాలంటే ఒక హాఫ్ డే పడుతుందేమో వీళ్ళకి. సో అదంతా రఫ్ చేసేస్తారు కదా, దాని తర్వాతే పెయింటింగ్ వేయాలి. పాపం ఎంత కష్టంగా ఉందో అసలు చెప్పలేను. వెళ్దాం ఏడకూడదు, వచ్చి ఏడకూడదు. సెకండ్ వావ్ మోహన ఎంత బాగుంది చూడు మోహన, అసలు బాగుంటాయి. రేపు థర్డ్ డే, రేపు తినొచ్చు కదా. ఇంకా వేసే మోహన్ అయితే సరే మరి రేపు టేస్ట్ చేసి మళ్ళీ వేద్దాం. అసలు ఎంత నచ్చిందో నాకైతే. మమ్మీ ఇట్లే పెడుతుంది మోహన. ఇంకా దీనికి మనం తిరగబా చేసామా, ఇంతేనా? సో చూసారా ఆవకాయ ఎంత బాగుందో కదా చూడడానికి. జస్ట్ సెకండ్ డే అంతే. ఇంకా టీ ఆల్రెడీ పెట్టేసింది, జస్ట్ ఇంకా వేర్ చేసుకొని తాగేయడమే. ఇంకెన్ని పనులు ఉన్న టీ తాగాలి కదా. ఇంకా మా మోహన్ టీ వేర్ చేసే లోపల మీకు ఒక సీరం చూపిస్తాం, ఫేస్ సీరం, పదండి. సో ఇదేమంటే కొత్త ప్రోడక్ట్ అనమాట, ఎప్పుడు చూపించలేదు మీకు. నేను కూడా ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను. ఈ బ్రాండ్ ఏమంటే డర్మ్ డాక్ అనేసి స్కిన్ గ్లో ఫేస్ సీరం అనమాట. ఇది విత్ వైటమిన్ సి, ఇంపాక్ట్స్ రేడియన్స్, రివిటలైజర్స్ అండ్ మాయిశ్చరైజర్స్ స్కిన్, పారాబెన్ ఫ్రీ, సల్ఫేట్ ఫ్రీ అండ్ క్రుయల్టీ ఫ్రీ. సో ప్యాకింగ్ చూస్తున్నారు కదా ఎలా ఉందో. ఒక పిల్లర్ ఇస్తారు, దాంతో మనం జస్ట్ అలా అప్లై చేసుకోవాలి. మనకి ఒక 25+ అయిందంటే సీరం, ఫేస్ సీరం అనేది చాలా ఇంపార్టెంట్. చూసారా, జస్ట్ 3-4 డ్రాప్స్ వేసుకొని జస్ట్ మసాజ్ లాగా చేసుకొని మార్నింగ్ ఈవినింగ్ అప్లై చేసుకుంటా ఉంటే సరిపోతుంది. ఇంకా ఇది నేను పర్పుల్లో తీసుకున్నాను, దాన్ని యాప్ లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. ఇంకా పర్పుల్లో ఒక సేల్ కూడా జరుగుతూ ఉంది June 1st నుండి 6th వరకు. 50% ఆఫ్ అనమాట ఈ బ్రాండ్ పైన. ప్లస్ ఎక్స్ట్రా 10% ఆఫ్ కూపన్ కోడ్ యూజ్ చేశారంటే నేను అన్ని డిస్క్రిప్షన్లో పెడతాను, కావాలనుకోవాలి చెక్ చేయండి. ఇంకా సీరం అప్లై చేసిన తర్వాత ఏమంటే మాయిశ్చరైజర్, తర్వాత సన్ స్క్రీన్ లోషన్ అలా అప్లై చేసుకోవాలి కదా. నేను ఇక్కడ మాయిశ్చరైజర్ అప్లై చేయట్లేదు, ఓన్లీ సన్ స్క్రీన్ అప్లై చేసేసుకుంటున్నాను. ఎండలు పనులు అన్నీ ఉన్నా సన్ స్క్రీన్ మాత్రం మర్చిపోవద్దు. సన్ స్క్రీన్ అప్లై చేసుకొని పనులు ఎన్నైనా చేసుకుంటూ ఉందాము. ఎందుకంటే ఒక్కసారి ట్యాన్ అయిపోయిందంటే ఇంకా అది పోవాలంటే ఇంకా అసలు అవ్వదు. అసలే నా ఫోర్ హెడ్ మీద చాలా ట్యాన్ ఉంటుంది, అందుకనేసి జస్ట్ అలా సన్ స్క్రీన్ అప్లై చేసేసుకుంటున్నాను. సరే పదండి కిందకి వెళ్ళిపోతాం మోహన దగ్గరికి. రే ఏం నువ్వు నిద్ర వస్తుంది కదా, అంత లేట్గా గో డాడా కొడతాడు, మనవాడు వెళ్ళిపోతున్నాడు. చూస్తున్నారా హౌస్ అంతా ఎలా ఉందో అసలు. అంతా గీసేశారు, అదంతా తీసేసారు కదా, క్లీన్ చేసేస్తే దాని తర్వాత పెయింటింగ్ స్టార్ట్ చేస్తారు. సో అంతా అయిపోయింది, ఇంకా పెయింటింగ్ స్టార్ట్ చేయడమే. ఇంకా పెయింటింగ్ ఏ కలర్ చూస్ చేసుకున్నారు ఆశా అనుకుంటా ఉంటారు కదా. చూసారా ఎన్ని కలర్స్ ఉన్నాయో కదా, ఏది చూస్ చేసుకొని ఉంటాం చెప్పండి మీరు. మీరు ఏది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, గెస్ట్ చేస్తున్నారు, నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకా మేము టీ తాగాం అంతే. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయాలి, పిల్లలు ఒక సైడ్ సతాయిస్తున్నారు, ఎన్ని పండ్లు ఉన్నాయో. కానీ దోశ పిండి మాత్రం రెడీగా ఉంటుంది కదా, అందుకని ఇంకా దోశ వేసేసుకుందాం. ఆంటీ చేసిన టొమాటో ఊరగాయ ఉంది కదా, అది ఉంది.
సో అలా తినేద్దాము అనుకున్నాము. మా అత్తయ్య అయితే అక్కడ గిన్నెలు కడిగే ప్లేస్ నుండి అసలు లేవడమే లేదు. ఎందుకో తెలియలేదు, లేవడమే లేదనమాట. మామూలుగా ఆంటీకి కుకింగ్ అంటే చాలా ఇష్టం కదా. అంటే ఇలా కింద కూర్చొని పాపం వంట చేయలేరు ఆంటీ, అందుకేనే మరి అక్కడ కూర్చునేశారు. ఇంకా మోహన పాపం ఫిజ్గా ఆడుతూ సరిపోతూ ఉంది. ఇంకా సరే అనేసి నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను ఇక్కడ. సర్లే హ్యాపీగా ఇలా కూర్చొని దోశలు వేసేయడం ఎంత ఈజీ కదా, ఎంతైనా చేసేయచ్చు కదా ఇలా కూర్చొని అలా. సో కూర్చొని దోశలు వేసేస్తాం. అంటే మా కుమార్కి ఎగ్ దోశ కావాలంట, మామూలు దోశ కాదు, ఎగ్ దోశ కావాలంట. ఇంకా కుమార్కి ఒక్కరికి స్టార్ట్ అయితే ఇంక ఇంట్లో అందరికీ ఎగ్ దోశలే అనమాట. ఈ టైంలో ఏదో ఒకటి తినేసేయచ్చు కదా, అలా తినరనమాట, స్పెషల్గా కావాలి. ఇంకా కుమార్ అడిగాడు కదా, సో కుమార్ కోసం ఎగ్ దోశ వేస్తున్నాను. సో ఎలా వేస్తున్నాను అనేది షేర్ చేసుకుంటాను. జస్ట్ ఆంటీ కారం కొట్టుంటారు చూసారా, ఆ కారం, కొంచెం సాల్ట్, ఇంకొద్దిగా వాటర్ అలా యాడ్ చేసేస్తాను. సో అలా మిక్స్ చేసుకొని ఇంకా 2 eggs అనమాట, డబల్ ఎగ్ దోశ, డబల్ ఎగ్ దోశ. సో అట్లా 2 eggs వేసేసుకుని ఇంకా అలా జస్ట్ అలా బీట్ చేసేసుకోవాలి అంతే. మెయిన్గా పిల్లలకి ఎగ్ దోశలు, హాఫ్ బాయిల్ అట్లా ఉంటాయి కదా, అవి బాగా పెడితే వాళ్ళు బాగా లావు అవుతారు. ఒకవేళ సన్నగా ఉండే పిల్లలు అనుకోండి, అవి అలవాటు చేయండి. హెల్తీగా ఉంటుంది, ప్లస్ వాళ్ళకి టేస్టీగా కూడా ఉంటుంది, తినేస్తారు. మా హ్యాపీ కూడా తింటూ ఉంటుంది ఇష్టంగా. అక్కడ లోపల కిచెన్లో చేస్తూ ఉంటే ఏదైనా చెమటలు కారిపోతూ ఉంటాయి తెలుసా. అలా ఇలా బయట కూర్చొని చేసుకుంటుంటే ఎంత బాగుంటుందో. మా అత్తయ్య ఎన్నిసార్లు చెప్పించిందో, అసలు స్టవ్ ఇక్కడ పెట్టుకుంటారా, ఇక్కడ ఏదైనా సెటప్ చేయించండిరా అంటే అస్సలు ఒప్పుకోరు మా సుదర్శన్ వాళ్ళు. ఆ గోడంతా పాడైపోతుందమ్మా, ఇక్కడ ఎలా చేస్తావు, అదంతా ఏదేదో మాట్లాడతారనమాట. బట్ ఇక్కడ కూర్చొని చేసుకుంటా ఉంటే ఆంటీ చెప్పింది నిజమే కదా, రోజు ఇక్కడ అంటే ఎక్కువ చేయాలి కదా, ఇంట్లో పెద్ద ఫ్యామిలీ కదా, ఎక్కువ చేసినప్పుడు ఏమంటే ఇలా అందరూ చాలామంది ఉన్నప్పుడు ఈజీగా అయిపోతుంది అనమాట ఇట్లా బయట కూర్చొని చేసుకోవడము. లోపల అంటే అసలు అవ్వదు. ఇలా మెయిన్గా దోశలు వేసుకోవడంలో, చపాతీ వేసుకోవడంలో హ్యాపీగా ఉంటుంది. ఇక్కడ ఒక సెటప్ లాగా చేసుకుంటే వీళ్ళు అర్థం చేసుకోరు, వాళ్ళకి ఇష్టమైతే అప్పుడు పెట్టిస్తారనమాట. ఇంకా ఇలా కూర్చొని నేను చేస్తూ ఉంటే ఎంత బాగుందో తెలుసా. అందుకేనేమో ఆంటీ పాపం అడుగుతూ ఉంటారు, అక్కడంతా కిచెన్లో అయితే కాలు నొప్పులు అంటూ ఉంటారు కదా అనిపించింది. కుమార్ ఇదిగో కుమార్. ఇంకా దోశకి ఇందాక నేను అదేమంది ఊరగాయ చూపించాను కదా, ఇంకా టొమాటో కర్రీ కూడా చేశాను. ఏమంటే సునీల్ ఊరగాయ తిన్నాడు, ఇంకా సునీల్ కోసమని జస్ట్ టొమాటో కర్రీ చేశాను, కొద్దిగా చేశాను. ఇంకా నేను 2 days వ్లాగ్స్ పెట్టలేదు కదా, మీ అందరిని ఎంత మిస్ చేశానో తెలుసా. నేను అసలు మీ నన్ను మిస్ చేశారో తెలియదు, కానీ నేను మాత్రం చాలా మిస్ అయ్యాను నేను మీ అందరితో. ఏమంటే మీరంటే ఈ వ్లాగ్ కాకపోతే వేరే వాళ్ళది అట్లా చూస్తూ ఉంటారు కదా, ఆ టైం పాస్ అయిపోతుంది. నాకు మాత్రం అయ్యో నేను వ్లాగ్ పెట్టలేదే, ఏమవుతుందో ఏమో, ఏం చేస్తున్నారో ఏందో వీళ్ళు అనిపిస్తానే ఉండింది. నువ్వు కూడా వాళ్ళు ఉన్నావు బాబా. మా సుదర్శన్ సెటప్ చూసారా, అక్కడ ల్యాప్టాప్ పెట్టుకొని పాప మీటింగ్ అటెండ్ అవుతూ ఉన్నాడు. నేనేమో నా పనికి నేను ఉన్నాను. పైన రూమ్లో ఉండొచ్చు కదా ఆశ అనుకోవచ్చేమో, పైన రూమ్లో మా ఫిజ్గాని పడుకోబెడతా ఉంది మోహన. ఇంకా డిస్టర్బెన్స్ ఉంటే వాడు పడుకోడు అనమాట, అందుకనేసి ఇలా ఇక్కడ ఉన్నాం. ఇంకా లాస్ట్ వ్లాగ్లో కామెంట్స్ చూసారా మీరు, కామెంట్స్ అన్నిట్లో ఏంటి ఆశ సడన్గా పెయింటింగ్, ఈ టైంలో పెయింటింగ్ ఏంటి, సునీల్ పెళ్ళి ఫిక్స్ అయిందా, చెప్పా ఆశ అనేసి ఎన్ని కామెంట్స్ వచ్చాయో తెలుసా నాకు. మరి అన్ని కామెంట్స్ వచ్చినప్పుడు నేను రిప్లై ఇవ్వాలి కదా, బట్ నేను రిప్లై ఇవ్వడానికి నాకు టైమే లేదు తెలుసా అసలు. అందుకే ఈ వ్లాగ్లో చెప్తున్నాను. అవునండి, మా సునీల్కి మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది, అందుకే అనమాట ఈ పెయింటింగ్ చేపిస్తున్నాము. లాస్ట్ వ్లాగ్లోనే చెప్పేయాల్సింది నేను, బట్ ఏమంటే మా సుదర్శన్ ఇప్పుడే వద్దులే బుజ్జు అన్నాడు, అందుకే మా సుదర్శన్ అలా చెప్పాడు కాబట్టి ఇంక నేను మీ అందరితో షేర్ చేసుకోలేకపోయాను. ఇంకా ఈ వ్లాగ్లో షేర్ చేసేసుకున్నాను. సో సూన్ నేను మ్యారేజ్ వ్లాగ్స్ అనేది స్టార్ట్ చేస్తాను. నాకైతే చాలా హ్యాపీగా ఉంది మేము షేర్ చేసుకోవాలి అనేసి, మీరు కూడా అంతే వెయిట్ చేస్తున్నారు అనేసే అనుకుంటున్నాను. ఇంకా ఈ ఆమ్లెట్ ఎవరికో తెలుసా, నాకే. నేను ఎగ్ దోశ తినను అనమాట, అందుకే ఆమ్లెట్.
ఇంకా మోహన ఏమంటే ఫిజ్ గన్ పడుకోబెట్టేసి వచ్చేసింది. ఇంకా నేను మోహన కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. బాబా సుదర్శన్ ఇంకా మా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇంకా పైన రూమ్ మా సునీల్ రూమ్ క్లీన్ చేయడానికి మా మోహనాని రూబిన్ పంపించాడు మా కుమార్. చూద్దామా పదండి అయితే ఏం చేస్తారు వీళ్ళు. మోహన గారు ఎప్పుడు తింటానే ఉంటారా అండి? రూబీ అవ్వ పిలుస్తాను పో. ఇప్పుడెందుకు రానీడు మోహన? మా సునీల్ ఏమంటే డ్రై ఫ్రూట్స్ అన్నీ తెచ్చిపెట్టుకుంటాడు. మా మోహన వెళ్ళింది తినేస్తా కూర్చొని తింటా ఉంది క్లీన్ చేయకుండా. ఆ తెలిస్తాంటే సునీల్ రానిడంట రూమ్లోకి. అదే చెప్తా ఉంది. మీకు అర్థమైంది లేదనేసి మళ్ళీ చెప్పాను. ఇది ఎన్నో కోట్ అన్నా వేయాలా? అదే అందుకే వైట్ వద్దంటా ఉన్నాడు కుమార్. ఇక్కడ స్టిక్కరింగ్ వేయించుకుందాం బా. స్టిక్కర్ వేయించుకుందాం ఇక వరకు. ఇంకా వీళ్ళు గలీజ్గా గీసి పెట్టేశారు కదా గోడల పైన. అవి ఎంత పెయింట్ వేసినా ఎన్ని కోట్స్ వేసినా పోవడం లేదు. ఇంకా లంచ్కి ఏమంటే పెయింటింగ్స్ వాళ్ళకి మా అందరికీ చికెన్ ఫ్రైడ్ రైస్ తెప్పించుకున్నాం హోటల్ నుండి. ఎలా ఉన్నావు చూమోన నువ్వు? చెమట్లు కారిపో. తీసేసి సన్నీళ్ళ వస్తున్నాయి నైట్ చేస్తుంది నన్ను కూడా నేను మోహన చూసారా ఎలా ఉన్నామో అసలు. స్నానం చేయడానికి ఏంది ఫేస్ వాష్ చేసుకున్నాను కూడా టైం లేదనమాట. అలా అయిపోయింది ఆ రోజంతా. అదేమంటే మేము ఎలా ఉన్నామంటే ఇంత పని ఉంది అని చూసి టెన్షన్ పడిపోవడమే సరిపోయింది చేయడం కంటే. ఇంకొకటి మోహన సుదర్శన్ కొడిద్దామా? సుదర్శన్ కొడుకు తీసుకెళ్దామా? ఇంకొకటి ఇవి కూడా తని అంటే తని చెప్పురా చూసుకుంటాము. ఈరోజు తప్పికి తట్టుకోలేక వాళ్ళేం చేయండి కొద్దిగా నీళ్ళు తాగా తెచ్చి బండి మీద పెట్టి వీడు ఆడుతున్నాడు. పడేసాడా? ఒక పెరుగన్నం పెట్టి ఓరియో కలిపి ఆ ఫ్రిడ్జ్ లో ఆ కూలింగ్ నీళ్ళు పోసి కలిపి పెట్టినాడు. వీడిని కూడా చూసుకోడు మా కుమారు. మా కుమార్ ఏమంటే ఫిజ్ గాడి కంటే ఎక్కువ మా ఓరియోని చూసుకుంటున్నాడంట. అదే చెప్తా ఉంది మోహన అక్కడ. అదే స్పూన్ సరిపోతుంది కదా మనకి. అది నిజంగా సుదర్శన్ కూడా పడుతూ ఉన్నా. పడుతున్నాను మోహన్ ఇక్కడ నేను. నా దండిగా చేస్తున్నావు చికెన్. వేసుకో వేసుకుంటా కైపు వేసుకుంటాను లెక్క. ఇంకా సర్దిత పండు తిన్నా ఫిల్టర్ చేసుకుంటూ తిట్టుకుంటూ సర్దుకోవాలి కదా. ఆయన చూసిన హోటల్ కూడా పెట్టి ఏం చూసినా కావాలి. వేస్ట్ చాలా ఉన్నాయి ఒకేసారి నీట్గా ఉండాలంటే వేస్ట్గా ఉండేవి ఏంటి అమ్మా అని చెప్పాలి. తీసేయకూడదు
అర్థం కాదని చెప్పి నువ్వు రావద్దు. బాగున్నా అయిపోయిందంట హాల్. ఏంది రా సొద్దర పట్ల అన్నాడండి. ఒకటి కావాలన్నాడు. పిల్కల్ రాజా ఫిజు రిమోట్ తీయండి వాడి దగ్గర నుండి. బాగా అలవాటు అయిపోయింది ఏసీ రిమోట్, టీవీ రిమోట్లు. జరుగురా ఫిజు, చూపిరా ఫిజు. వావ్ ఫిజు అవి చూపిస్తున్నాడు వాడు బాగా. సూపర్ ఫిజ్, గుడ్ ఫిజ్. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు ఫిజ్. హాయ్. ఇంకా ఇక్కడ నుండి ఏమంటే నెక్స్ట్ డే తీసిన వ్లాగ్ ఇంకా ఆ రోజు అక్కడికి స్టాప్ చేశాను. ఇంకా వీళ్ళు ఏమంటే ఇంకా లేలేదు, నేను మాత్రం లేచేసాను. ఇంకా కిందకి వెళ్తే చాలా పనులు ఉన్నాయి కదా, అదే నైట్ అంతా నిద్రలో నాకు అయ్యో పాపం మోహనాకి ఎన్ని పనులు ఉన్నావని హెల్ప్ చేయాలి కదా, అవే గుర్తుకొస్తా ఉన్నాయి అనమాట. ఇంకా వీళ్ళందరికంటే ఫస్ట్ నేను లేచేసాను. ఇంకా లేచేసి కిందకి వెళ్దాం, ఏం చేద్దాం, ఏం చేస్తున్నారు అనేసి ఇక్కడ పైన జస్ట్ అలా షూట్ చేస్తుంటే వీళ్ళు అప్పుడే పొద్దునే లేచేసి స్టార్ట్ చేస్తున్నారు అన్నీ. అప్పటికే చూసారా ఈరోజు కుకింగ్ మా అత్త స్టార్ట్ చేశారు. వీళ్ళు ఎక్కడ మళ్ళీ హోటల్లో తెచ్చుకొని తినేస్తారా అనుకున్నారో ఏమో తెలియదు. పొద్దున్నే స్టవ్ మీద అన్నం పెట్టేస్తున్నారు, ఇగురు పెట్టిన అన్నం పెట్టేస్తున్నారు, చికెన్ తెప్పించేశారు, చికెన్ చేసేస్తున్నారు. సో ఈరోజు ఎమ్మి లంచ్ బ్రేక్ఫాస్ట్ అన్నీ అనమాట. బాబా ఇప్పుడు ఆపు, నువ్వు ఓ పాటి కట్టి కుట్టి కుట్టి చిన్ను ఆములు పాప ఏమంట అప్పుడు అమ్మ సైడ్ చూడు. ఓ పార్టీ అమ్మ పార్టీ ఫస్ట్ అమ్మ పార్టీ. బాబా నువ్వు ఓ పార్టీ బాబా, బాబా నువ్వు ఓ పార్టీ. అబ్బా అలాంటప్పుడు వీళ్ళు కూడా వాళ్ళకి ఒక పార్టీ అంటూ ఉండదా నాన్న. ఇక్కడ కూడా ఒక స్టిక్కర్ పెట్టాలి మోనా కదా. చూసారా హాల్లో పెయింటింగ్ అయిపోయింది, బెడ్రూమ్లో కూడా పెయింటింగ్ అయిపోయింది, ఇంకా డోర్స్కి విండోస్కి ఆ పెయింటింగ్ చేస్తూ ఉన్నారు. ఇంకా పైన రూమ్లో తర్వాత బయటంతా చేయాలి కదా, సో అది కూడా స్టార్ట్ అయిపోయింది. 3 డేస్ పట్టిందనమాట ఇవంతా కంప్లీట్ అయ్యేసరికి. ఇంకా బయట అంతా ఏమంటే సేమ్ పెయింట్ సేమ్ కలర్ వేపించేస్తున్నారు, ముందు ఉండే కలరే. ఇంకా నేను కొద్దిగా బిజీగా ఉండి టెడ్డీ చెప్పానమాట, టెడ్డీ కొంచెం వీడియో తీసుకురారా, అవేం చేస్తూ ఉంది, పిన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు అట్లా అనేసి అన్నాను. ఇంకా వీడియో తీస్తూ ఉంది. అవను శారీ బాగా వేసుకోవాలి. ఇంకా ఇక్కడ చూసారా బెడ్రూమ్ పెయింటింగ్ అంతా అయిపోయింది కదా, సో మంచం పెట్టేయడం అంత బాగా అయిపోయిందనమాట. యాప్ వాడు ఒక్కడే మంచోడంట, మోహన చెప్తా ఉంది. వాడంట చాలా హెల్ప్ చేశాడంట మోహనాని. టెడ్డీ రూబీ అసలు మాటే వినలేదంట. మా ఆఫీస్ గాడైతే చూసారా ఎలా ఏడిపిస్తున్నాడు. ఈ మూటలో వచ్చి మా కుమారి, ఒక మూటలో మా ఆంటీవి, ఒక మూటలో వచ్చి మా మోహనావి, ఒక మూటలో మా యాప్ రూబీవి, ఒక మూటలో మావి. నావి ఏం లేదు, టెడ్డీ యాప్ ఉన్నాయి. ఒక మూట మొన్న ఒకసారి నేను యాప్ ఇట్లా భయపెట్టి వాడికి ఓరా ఫిజు నన్నది అమ్మో ఓ చెప్పాను కదా మా అత్తయ్య చికెన్ చేస్తున్నారు అనేసి. అన్నం ఉడుకుతూ ఉందంట, ఈ లోపల చికెన్ పెట్టుకొచ్చేసింది ప్లేట్లో. యాపీకి రూబీకి ఫిజ్ గాడికి తినిపిస్తూ టెడ్డీ కూడా తినేస్తూ ఉంది. ఇంకా నాకు మోహనాకి సగం పని కొద్దిగా అయింది అంటే టెడ్డీ వల్లే అనమాట. వీళ్ళని చూసుకుంటా ఉంది కాబట్టి కొద్దిగైనా పని చేసుకోగలిగాం మేము.
ఎట్లో అప్పుడేమంటే టెడ్డీకి హాలిడేస్ కొంచెం ఎక్స్టెండ్ చేశారు. 17th నుండి అన్నారు కదా, 26th నుండి స్కూల్స్ అని చెప్పారు. సో కొంచెం ఎక్స్టెండ్ చేస్తున్నారు అనమాట అప్పుడు హాలిడేస్. సో చూస్తున్నారా ఏ కలర్ పెయింట్ కొట్టించాడో, వైట్ కొట్టించాడు మా సుదర్శన్. వినలేదనమాట, వైట్ వద్దు సుదర్శన్, వేరే కలర్ అయినా కొట్టించామంటే పిల్లలు పాడు చేసినా ఏం కనిపించదు అన్నాడు మా కుమార్. అయినా కానీ లేసు రా, పిల్లలు భయపెట్టి పెడదాం అంతేగాని వైటే కొట్టిద్దాం, వైట్ అయితేనే గ్లోగా ఉంటుంది, బాగుంటుంది అనేసి మళ్ళీ వైట్ కొట్టించాడు. వీళ్ళు ఇప్పుడే స్టార్ట్ చేశారు పాడు చేయడము. సో వైట్ కొట్టించాడు కాబట్టి వీళ్ళంతా గీసి పెట్టారే, అది కలర్ ఇంకా కొంచెం కనిపిస్తూనే ఉన్నింది. ఇంకా పూజ గదికి కూడా పెయింట్ వేసేస్తున్నారు. ఇంకా మా సుదర్శన్ ఏం చేస్తున్నారో తెలుసా, పాపం ఆ రోజే తెలియదంట, సడన్గా ఇంటర్వ్యూ తీసుకోవాల్సి వచ్చిందంట వేరే వాళ్ళకి. పాపం కింద హెల్ప్ చేస్తూ ఉన్నాడు అందరికీ, ఇంకా సడన్గా పైకి వచ్చేసాడు. ప్రిపేర్ అవ్వకుండానే అప్పటికప్పుడు ఇంకా వేరే వాళ్ళకి ఇంటర్వ్యూ తీసుకుంటా ఉన్నాడు. ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంటారే కానీ పాపం హ్యాపీ, వాళ్ళకి ఏం టెన్షన్స్ ఉంటాయో, హ్యాపీగా ఏసీలో కూర్చొని ఉంటారు, అది ఇది అంటారే కానీ పాపం వాళ్ళకి ఎన్ని టెన్షన్స్ ఉంటాయో తెలుసా. వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నప్పటి నుండి ఇంకా ఎక్కువ టెన్షన్స్ అయిపోయాయి మా సుదర్శన్కి. ఇంకా ఇది మేము పెట్టిన ఆవకాయ 3వ రోజు కదా, ఎలా ఉంటుందో చూద్దాం అనేసి తెచ్చుకున్నాము. బట్ ఇంకా ఆ రోజు ఏమంటే ఆంటీ మళ్ళీ మునక్కాయ వంకాయ వేసి సాంబార్ కూడా చేశారు. సాంబార్కి అంటే సాంబార్ అంత పుల్లగా లేదనుకోండి, చింతపండు తినరు కదా మా కుమారు, మా సుదర్శన్, మా సునీల్, అందుకని చింతపండు లేకుండా చేసిందనమాట. అంటే పుల్లగానే లేదు. ఇంకా ఈ ఆవకాయ ఊరగాయ ఏదైనా ఉంటే పెట్టుకుని అంటే పుల్లగా అది 2 మిక్స్ చేసుకుని తింటే భలే ఉంటుంది కదా. బాగా వచ్చేస్తుంది తినేసి. బాగా ఇస్తాను నోట్లో తీ. టెడ్డీ యాప్ని మాత్రం నేను చాలా మెచ్చుకుంటాను తెలుసా. వాళ్ళ వాల్యూ ఎప్పుడు తెలుస్తుందంటే వేరే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళతో కంపేర్ చేసినప్పుడే నాకు వాళ్ళ వాల్యూ అనేది తెలుస్తుంది. లేకపోతే బెంగళూరులో ఉన్నప్పుడు యాప్ని తిట్టుకుంటానే ఉండేదాన్ని, కంప్లైంట్స్ ఇస్తూనే ఉండేదాన్ని కదా. ఇక్కడ చాలా తక్కువ కంప్లైంట్స్ ఇస్తూ ఉంటాను. ఎందుకంటే కొందరు అంటే ఒక 4-5 మెంబర్స్ పిల్లలు ఉన్నారంటే అప్పుడు తెలుస్తుంది మన పిల్లల వాల్యూ. వాళ్ళ మంచిగా ఉంటే మంచిగా తెలుస్తుంటుంది, చెడ్డగా ఉంటే వీళ్ళేంద్ర ఇంత చెడ్డగా ఉన్నారు అందరితో, అట్లా ఏదో ఒకటి తెలుస్తూ ఉంటుంది. అలా నాకు మాత్రం టెడ్డీ యాప్ గురించి అంటే సెల్ఫ్ డబ్బా నా పిల్లలు అట్లా అని కాదు, మామూలుగా చెప్తున్నాను. ఏదైనా వర్క్ ఉంది అంటే మాత్రం సతాయించారు తెలుసా. పాపం నిజంగా గాడ్స్ గిఫ్ట్ అనుకోవాలి, మంచి పిల్లలు. కానీ యాపీ చిన్నది కాబట్టి కొంచెం అలా నిద్రపోయేటప్పుడు, ఆకలేసినప్పుడు అట్లా కొంచెం మమ్మీ కావాలి అంటే నేను కావాలి, లేదా సుదర్శన్ కావాలి అట్లా అనమాట. మిగతా వాటిలో మాత్రం చెప్పగానే వినడంలో, ఊరికే సతాయించడంలో, సో అలాంటివి అస్సలు లేవు, ఇప్పటి వరకు మాత్రం లేవు. ఎలాగో వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి నేను ఇంతవరకు నా వర్క్ నేను చేసుకోగలుగుతున్నాను, మీకు వ్లాగ్స్ పెట్టగలుగుతున్నాను. సో ఏదనుకున్నా చేయగలుగుతున్నాను ప్రజెంట్ నేను. ఎందుకంటే నేను లక్ష్మిని చూస్తుంటాను, మోహనాన్ని చూస్తూ ఉంటాను. సో పాపం చాలా కష్టపడుతూ ఉంటారు, వాళ్ళు చిన్నపిల్లలు ఇంకా వీళ్ళకంటే. బట్ అయినా నాకు ఆ ఏజ్లో ఉన్నా కానీ టెడ్డీ హ్యాపీ వాళ్ళు, నేను మరి వీళ్ళ కష్టం పడే అంత నేను మాత్రం కష్టపడలేదు. అది పెంచే దాంట్లో ఉంటుందో, పెరిగే దాంట్లో ఉంటుందో, ఆ ఎన్వైర్న్మెంట్ని పట్టి ఉంటుంది కదా. సో అలా ఎలా అయినా కానీ నాకు మాత్రం దేవుడి వల్ల కొంచెం మరి పిల్లలతో అంత రిస్క్ అనిపించట్లేదు. సో ఇలా కొంచెం ఆ రోజు సర్దాము. ఇంకా ఆ నెక్స్ట్ డేనే అనమాట వ్యాక్సిన్ వేసుకోవడానికి వెళ్ళాము. ఇంకా నేను మోహనాకి హెల్ప్ చేయలేకనే పోయాను, మోహనానే అన్నీ సర్దుకుంది. ఇంకా దాని తర్వాత 2 days నాకు బాడీ పెయిన్స్ అనేసి, హెడ్ఏక్ అనేసి అలా అట్లే ఉండిపోయాను. ఇంకా తుఫాన్ అంటూ, వర్షాలంటూ, ఓ మై గాడ్ ఎందుకులేండి ఆ కష్టాలు. పాపం అన్నీ మోహన, ఆంటీ, కుమార్, సుదర్శన్ వీళ్ళే అనమాట అన్నీ సర్దుకున్నారు, అన్నీ చేసుకుని. నేను వీడియో కూడా షూట్ చేసుకోలేకపోయాను. జస్ట్ అదైనా మీ అందరితో షేర్ చేయాలంటే కూడా కుదరలేదనమాట. నేను అప్పుడు అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాను. సో అర్థమవుతాను కదా, ఇది వ్యాక్సిన్ వేసుకోక ముందు వ్లాగ్ అనమాట. ఇది వ్యాక్సిన్ వేసుకునే వ్లాగ్ నేను ముందే పెట్టేశాను, ఎందుకంటే చాలామందికి డౌట్స్ ఉన్నాయి, దాని గురించి అడుగుతానే ఉన్నారు. సో ఫస్ట్ అది షేర్ చేసుకుంటే డౌట్స్ క్లియర్ అవుతాయి అనేసి నేను ఆ వ్లాగ్ ఫస్ట్ షేర్ చేశాను మీ అందరితో. పెయింటింగ్ చేసే వాళ్ళైనా, ఇంకేదైనా పని చేసే వాళ్ళైనా, ఎంతమందినే పిలుచుకున్నా మన ఇంటి పని మనం అలా చేసుకుంటే ఆ తృప్తే వేరు కదా. సో అలా అనుకుంటాను అనమాట మా సుదర్శన్, మా కుమార్. ఈ రేకులు అలా తీసి వేస్తూ ఉన్నారు కదా, అప్పుడు పాపం మా సుదర్శన్కి దెబ్బ తగిలింది తెలుసా. ఈ వ్లాగ్ చూస్తూ ఉండండి మీకు తెలుస్తుంది. సుదర్శన్కి అసలు దెబ్బ తగిలినట్టే కూడా తెలీదు, చెప్పలేదు అసలు. అదేందో అంటే మా సుదర్శన్ బయటే పడడు, ఎంతసేపటికి అడుక్కుంటా ఉండాలన్నమాట. ఒకవేళ నా మీద అలిగినా కానీ ఏమైంది బబ్బా, నేనేం మిస్టేక్ చేశాను బబ్బా అని కూడా అడుక్కుంటా ఉండాలి నేను.
అయ్యో అయ్యో రే బాబా అక్కడ ఏం బాబా ఏమైంది నిజంగా ప్రామిస్ గా ఏమైంది మెంటలా ఇప్పుడే చూస్తున్నాము ఒరే డెడ్ అయ్యో బాబా ఏం మెంటలా నీకు గమ్ముగా వచ్చి పడుకున్నావు చెప్పకుండా ఒక మాట కూడా ఇది ఎప్పుడు అంటే తెలుసు అందరికి కింద సర్లేదే ఆ కాటన్ తేపు క్లీన్ చేద్దాం ఏమైనా అవుతుంది సుదర్శన్ రేపు కదా అవుతావేంది వేస్ట్ ఫస్ట్ అది తీసుకురా డెడ్డా అయ్యో బాబా రియాక్షన్ వైట్ వైట్ గా అవుతుంది అంతేనా ఇట్లా ఎత్తుకొని వెళ్తున్నాం బుజ్జు మధ్యలో ఇరిగిపోయి డైరెక్ట్ దీనిపై కొట్టింది వచ్చి ఫాస్ట్ రేక్ హాఫ్ అయిపోయింది కొత్తవి ముందే తెచ్చినాం పాత రేకులు తీసేటప్పుడు పైన తీసేటప్పుడు అదే వేయాలి బాబా రియాక్షన్ కూడా తీస్తాను అసలు వీడియో బయట పడడు బ్యాండేజ్ వేసేసా బ్యాండేజ్ అది కాదు అశోక అది టేప్ అశోక కాటన్ పెట్టి అశోక కావాలంటే అది అందుకే కామ్గా వచ్చి పడుకో ఉన్నాడు ఏందో మెంటల్ ఎలా పని ఆటోలు అర్థం చేసుకుంటారు అసలు అవును అయ్యో రూవాడా అబ్బే భయపడి ఉంటావంట బాబా అందుకే అంట అరే ఆపోడేంద్రా రుద్ది ఏదో చేసేస్తున్నాడు వాళ్ళకి టాయ్స్ లేదు లైవ్ మనిషి దొరికినాడు ఎక్స్పెరిమెంట్ కి ఎంజాయ్ చేసుకుంటున్నారు ఈడేంది ఏం చేస్తున్నావు రా డెడ్డా ఎంత చూపించిందిరా అది కొత్తది మంచిది అందుకే కరెక్ట్గానే చూపించింది నా ఫోన్ మీద కూర్చోన్నావు నువ్వు అట్లే పెట్టే హ్యాపీ ఆ కాటన్ అట్లే పెట్టే వదిలే అట్లే పెట్టే దానిపైన పెట్టే అట్లే పెట్టే ఏం బాబా నువ్వు నవ్వుకుంటా ఉన్నావు అవునవును అదే అమ్మా నాకు తగులుంటే నేను ఏమైపోయి ఉంటాను నీలాంటి పేషెంట్ కూడా తీసుకోరు బాబా వాళ్ళు ఎన్నిసార్లు చూస్తావా నువ్వు ఆక్సిమీటర్ సూపర్ అన్న మెడికల్స్ వీడు చేయండిరా వీడు బాబా వీడు హాస్పిటల్కి వెళ్ళొద్దు వీడేం తెలుసా ఏది లేకపోయినా కానీ సృష్టిస్తాడు ఈ డాక్టర్ చాలు ఏం కాదు కొంతసేపు బాబా పెట్టుకుంటాడు అవన్నీ తీసేయండి అవి తీసేయండి నీట్గా పెట్టేట దాంట్లో నీట్గా వీటిలో అన్నిట్లో మెడిసిన్స్ అమ్మా బాబా డాక్టర్స్ సిస్టర్స్ అని సర్దుకుంటున్నారు వెళ్తున్నారు ఇంకా నీట్గా పెట్టేటి ఎట్లా అంటే అట్లా కాదు ఎలా పెట్టున్నాను అలా పెట్టలేదు సో చూసారా మా సుదర్శన్కి ఫస్ట్ ఎయిడ్ చేసాము ఫైనల్లీ ఇంకా ఇక్కడికి వ్లాగ్ ఏం చేసేస్తున్నాను మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను ఇంకా మా సునీల్కి పెళ్ళి ఫిక్స్ అయిందని చెప్పేసాను సో నేను వ్లాగ్స్ అనేటివి షేర్ చేస్తాను మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఏమైనా కొత్తగా వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేసేదన్న ఫర్దర్ నోటిఫికేషన్ అని చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్